Hi guys, welcome to Creek Chat with Venkatesh. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఇంగ్లాండ్లో క్రికెట్ అలాగే ఉంటుంది కదా. మబ్బులు కమ్మి క్లౌడ్ కవర్ ఉంటే ఒక రకంగా, ఎండ కాస్తే ఒక రకంగా, పిచ్ గ్రీన్గా ఉంటే ఒక రకంగా, బ్రౌన్గా ఉంటే ఒక రకంగా. అంటే పిచ్తోనూ గ్రౌండ్తోనే కాకుండా ఓవర్ హెడ్ కండిషన్స్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అంతేకాకుండా ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో పిచ్ని బైండ్ చేయడానికి, పిచ్ని రోల్ చేయడానికి యూజ్ చేసే రోలర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ అబౌట్ రోలర్. ఆ రోల్ చాలా కనిపిస్తుంది మనకి ఈ పర్టికులర్ టెస్ట్ మ్యాచ్లో. పర్టికులర్లీ ఆ డే 2 అండ్ డే 3 మనకి రోలర్ వాడకాన్ని బట్టి, అంటే ఎలాంటి రోలర్ వాడుతున్నాన్ని బట్టి మ్యాచ్ రిజల్ట్స్, దాని మీద మ్యాచ్ రిజల్ట్స్ అంటే ఆ పర్టికులర్ డేలో వచ్చిన ఫలితాలు దాని మీద ఆధారపడడం అనేది మనం చూసాం. ఎస్, డెఫినెట్గా రోలర్ గురించి చాలా ఎక్కువగా ఎప్పుడు లేనంతగా జరుగుతుంది. మాట్లాడతారు. రోలర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియాలో జరిగింది ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం కామెంటరీలు కూడా, హెవీ రోలర్ వాడాడు కెప్టెన్, మీడియం రోలర్ వాడాడు, లైట్ రోలర్ వాడాడు, ఇలా చెప్తుంటారు. మామూలుగా ఇండియాలో ఏం చేసేవారంటే, పిచ్ బ్రేక్ కావాలంటే హెవీ రోలర్ వాడేవారు. అంటే ఇప్పుడు కూడా ఇది ఎవరికి ఛాయిస్ ఉంటుందంటే, రోలర్ ఫస్ట్ డే రోజున క్యూరేటర్ అతని ఇష్టం, ఎలా పిచ్ రోల్ చేయాలి, ఏం చేయాలి. ఫస్ట్ డే అతను క్యాప్టెన్ సంబంధం లేదు. సెకండ్ డే నుంచి, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే మాత్రం ఏ టీం అయితే బ్యాటింగ్ చేస్తుంటుందో వాళ్ళకి ఆ ఛాయిస్ ఉంటుంది. ఎలాంటి రోలర్ని గ్రౌండ్స్మెన్ యూజ్ చేయాలనేది క్యాప్టెన్ చెప్తాడు. యూజ్ హెవీ రోలర్, యూజ్ మీడియం రోలర్, యూజ్ లైట్ రోలర్. బ్యాటింగ్ చేసే టీంకే ఆ అధికారం ఉంటుంది, బౌలింగ్ చేసే టీంకి ఆ ఛాయిస్ ఉండదు. సో బ్యాటింగ్ చేసేవాళ్ళు తమకి అనుకూలమైన రకమైన రోలర్ వాడతారు. ఇండియాలో ఏం చేసేవారంటే, ఒకవేళ అపోజిషన్ బ్యాటింగ్ చేయించాలనుకోండి, వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు, మన టీం బ్యాటింగ్ చేస్తుంటే హెవీ రోలర్ వాడేవారు. హెవీ రోలర్ వాడితే మొదట్లో గట్టిగా ఉన్న తర్వాత బ్రేక్ అవుతుంది, తర్వాత వికెట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయితే దానివల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. పిచ్ బ్రేక్ అయితే ఇండెంటేషన్స్ ఏర్పడి, పగుళ్ళు ఏర్పడి, దానివల్ల మనకి బౌలర్స్కి హెల్ప్ ఉంటుందని చెప్పి అలా రకరకాలుగా చాలా థియరీస్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ మ్యాచ్లో రోలర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది మనం చూసాం. సెకండ్ డే రోజున, థర్డ్ డే రోజున, పర్టికులర్గా సెకండ్ డే రోజున మన ఇండియన్ టీం ఏం చేశారంటే, మనకు తెలుసు కదా, ఫస్ట్ డే రోజున మనకు 6 వికెట్లు పడ్డాయి, 4 వికెట్లు మిగిలి ఉన్నాయి. సెకండ్ డే రోజున వాషింగ్టన్ అండ్ కరుణ్ నాయర్ వారు బ్యాటింగ్. మన వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకు 4 వికెట్లు కదా ఉన్నాయి, మనం హెవీ రోలర్ వాడితే అది ఇంగ్లాండ్కి అడ్వాంటేజ్ అవుతుందని అనుకున్నారు. మొత్తం మీద చాలా ఎక్కువ కన్సల్టేషన్ చేశారంట మన లోకల్ వాళ్ళందరిని అడిగి. దే యూజ్ ద లైట్ రోలర్. ఎందుకు వాడాలో తెలియదు. లైట్ రోలర్ వాడడం వల్ల ఏమైందంటే, మనకు వికెట్లు 30 రన్స్కే పడిపోయింది. 30 రన్స్కి 30 నిమిషాలు, సరే 30 నిమిషాలకి మనం 4 వికెట్లు 30 నిమిషాలకు పోయినాయి. ఇన్ ద స్పేస్ ఆఫ్ జస్ట్ 30 minutes వి లాస్ట్ ది రిమైనింగ్ 4 వికెట్స్. సో మనకి అది చాలా డ్యామేజ్ జరిగింది. హెవీ రోలర్ వాడితే ఏమవుతుందంటే, ఇక్కడ బాగా వర్షం పడి మాయిశ్చర్ ఉంది. మాయిశ్చర్ అంతా హెవీ రోలర్ వాడినప్పుడు మాయిశ్చర్ అనేది పోవడం అనేది మనకి విజువల్స్లో చూపించారు. మాయిశ్చర్ హెవీ రోలర్ వెళ్తున్నప్పుడు డార్క్గా ఉంది పిచ్, హెవీ రోలర్ రోల్ చేసిన తర్వాత లైట్గా మారింది. అంటే మాయిశ్చర్ని అది అణగదొక్కేస్తుంది, మాయిశ్చర్ పూర్తిగా పోతుంది, పిచ్ సర్ఫేస్ టాప్ సాయిల్ అంతా మీకు చాలా డ్రై అయిపోతుంది. అంతేకాకుండా పిచ్ గట్టి పడినప్పుడు ఆ సీ మూమెంట్ దొరకట్లేదు ఇనీషియల్గా అట్లీస్ట్. సెకండ్ డే రోజున అదే మనం ఆ గ్రౌండ్లో మనం అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ దే కేమ్ టు బ్యాట్, దే యూజ్ ద హెవీ రోలర్ మనం చూస్తున్నాం కదా. ఎప్పుడైతే గతంలో హెవీ రోలర్ అంటే తోసేవారు, 45 గల్స్ తోసేవారు, చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మాన్యువల్గా. ఇప్పుడు అది మన రోడ్ రోలర్ లాగానే దాన్ని ఒక మనిషి కూర్చుని హ్యాపీగా దాన్ని రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు కొత్త రోలర్స్ అలా వచ్చినాయి. సో ఆ రోలర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే, ఇంగ్లాండ్ వాళ్ళు హెవీ రోలర్ యూజ్ చేశారు. సో ఆ తర్వాత లంచ్ వరకు వాళ్ళు బ్రహ్మాండంగా చాలా అగ్రెసివ్గా బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ వెన్ దే యూజ్ దట్ హెవీ రోలర్. అప్పుడు వాళ్ళు పండుగ చేసుకున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్స్ ఇద్దరు 91 రన్స్ పార్ట్నర్షిప్ డబుల్ క్విక్ టైం చేశారు. సో హెవీ రోలర్ యూజ్ చేయడం అనేది చాలా ఉపయోగం మన వాళ్ళకి ఆలస్యంగా అర్థమైంది. సో చాలా సిల్లీ మిస్టేక్స్ చేసాం మనం. ఈ సిల్లీ మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకోవాలి తర్వాత. థర్డ్ డే రోజున మళ్ళీ ఇండియా వాజ్ బ్యాటింగ్. ఎందుకంటే సెకండ్ డే మనం లంచ్ తర్వాత రోలర్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మన బౌలర్స్ కమ్బ్యాక్ అయ్యారు. ఇంగ్లాండ్ని తక్కువ స్కోర్కి మనం కట్టడి చేయగలిగాం. ఇండియా వాజ్ బ్యాటింగ్ 2 వికెట్లు పోయినా ఇండియా వాజ్ బ్యాటింగ్ ఆన్ డే 3. ఇప్పుడు మాత్రం హెవీ రోలర్ వాడారు థర్డ్ డే రోజు హెవీ రోలర్ వాడినప్పుడు ఆకాశ్ దీప్ లాంటి ఒక నైట్ వాచ్మెన్ ఎప్పుడు
పెద్దగా రన్స్ చేయని నైట్ వాచ్మెన్ తన హైయెస్ట్ స్కోర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ సాధించాడు, 66 చేశాడు. అండ్ జైస్వాల్ ఆల్సో బ్యాటెడ్ విత్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ లాట్ ఆఫ్ అగ్రెషన్. సో థర్డ్ డే రోజున హెవీ రోలర్ వాడడం మనకి బాగా కలిసి వచ్చింది. సో ఆ రోలర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ అనడం ఏంటంటే, సరే ఇండియా నిన్న మ్యాచ్ అర్ధంతరంగా ముగిచేసారు బ్యాట్స్మెన్, లేకపోతే ఇంకా టైం ఉంది, ఎందుకంటే నిన్న మిడ్ నైట్ వరకు ఆడే అవకాశం ఉంది. అంటే ఆ రూల్స్ ప్రకారం ఏంటంటే వర్షం వల్ల అంతరాయం కలిగినప్పుడు ఇంగ్లాండ్లో తొందరగా మీకు చీకటి పడడం, చాలా ఎక్కువసేపు డే లైట్ ఉంటుంది. సో మిడ్ నైట్ వరకు అండర్ ఆ ఫ్లడ్ లైట్స్ కూడా ఉపయోగించి మిడ్ నైట్ వరకు ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ గ్రౌండ్ మేము రెడీ చేయలేమని చెప్పారు. అప్పటికి ఎంపైర్స్ డిసైడెడ్ అని చెప్పారు. యాక్చువల్గా నిన్న క్లౌడ్ కవర్ కూడా ఉంది, మన వాళ్ళు బౌలింగ్ చేస్తుంటే మనం రిమైనింగ్ 4 వికెట్స్ అది కూడా ఒక దిప్పుడు కల్లా మాసే 4 వికెట్లు 35 రన్స్లో తీయడం అనేది 4 లేదా 3 క్రిస్ వోక్స్ ఆడిపోయారు. అంత ఈజీ కాదు, బట్ దే మైట్ హ్యావ్ ట్రైడ్ కదా. మనం అప్పుడు మొమెంటమ్ ఈజ్ విత్ అస్, మనం బౌలర్స్ పూర్తిగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టగలిగే పరిస్థితిలో ఉంది. సో నెక్స్ట్ డే ఈరోజు ఇంగ్లాండ్ వాళ్ళు హెవీ రోలర్ వాడతారు. దాంతో అంటే పిచ్ చాలా బ్యాటింగ్ అనుకూలంగా మారుతుందని చెప్పి అందరూ అనుకుంటారు. కరెక్టే, అది కూడా కరెక్టే, అది వాళ్ళకి అనుకూలంగా మారచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో లేకపోతే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వికెట్ పడలేదు అనుకోండి, 35 రన్స్లో ఒక 15 రన్స్ వచ్చిన వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్, జేమీ స్మిత్ అండ్ జేమీ ఓవర్టన్. జేమీ రాసుకుంటే బూడిద రాలుతుందని ట్వీట్ కూడా చేశాను. జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్టుగా. బట్ బూడిద రాలుతుందో రన్స్ రాలుతాయో తెలియదు మనకి. వీళ్ళిద్దరు కనుక ఆడి వాళ్ళు 15 రన్స్ యాడ్ చేసినా, వెన్ ది టార్గెట్ కమ్స్ బిలో 20 మనం వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, ప్రతి రన్ మనకు చాలా ఇబ్బంది పడుతుంది. అప్పుడు ఇంగ్లాండ్కి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ మొదటి 15 రన్స్ చాలా ఇంపార్టెంట్. మొదటి 15 రన్స్లోనే మనం మరొక వికెట్ తీయాలి, అప్పుడు ఇంగ్లాండ్ మీద ప్రెషర్ షిఫ్ట్ అవుతుంది. ఎప్పుడైతే టార్గెట్ 20 ఆర్ బిలో 20 వస్తుందో, 16 రన్స్ వచ్చేసినాయి అనుకోండి, సో దే టార్గెట్ 35 రన్స్ దే హ్యావ్ టు గెట్. 19 రన్స్ అనేసరికి ఏముందులే ఒక బౌండరీ రన్స్ వస్తాయి, లేకపోతే ఒక బైస్ ఎక్కువ పోతున్నాయి. ఇక్కడ మనం చూసాం కదా, బాల్ మన బౌలర్స్ అంటే మన బౌలర్స్ బ్లేమ్ చేయడానికి అక్కడ ఫుట్ హోల్స్ సరిగ్గా లేవు. తర్వాత బాల్ ఒకసారి స్వింగ్ అయినప్పుడు సీమ్ అయినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేకపోతాం. దాన్ని మనం పూర్తిగా బౌలర్స్ బ్లేమ్ చేయాలి. మనం చాలా సందర్భాలు చూసింది ఏంటంటే, ఇంగ్లాండ్లో ఇదొక కండిషన్, అక్కడ స్టంప్స్ దాటిన తర్వాత బాల్ వాబుల్ ఎక్కువ అవుతుంది, ఇంకొక స్వింగ్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం బాయ్స్ కూడా వస్తాయి. సో ఆ టార్గెట్ మనం మొదటి 15 రన్స్ లోపల, మొదటి 30 నిమిషాల లోపల మనం ఒక వికెట్ పడగొట్టాలి. సో దింపుడు కల్లా ఆశ ఎప్పటికీ. సో అది మనకు ఒక ఆశ. సో రోలర్ వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. జేమ్స్ స్మిత్ ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. వీ నో హౌ హీ బ్యాటెడ్ ఇన్ దిస్ టెస్ట్ సిరీస్. బట్ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 3.4 ఓవర్స్ తర్వాత మన న్యూ బాల్ వస్తుంది. సో న్యూ బాల్ వచ్చే లోపల మరి సిరాజ్ ప్రసిద్ధి వేస్తారా, లేకపోతే సిరాజ్ ఆకాష్ వేస్తారా, వీళ్ళనే కంటిన్యూ చేస్తారా, లేకపోతే న్యూ బాల్ కోసం వాళ్ళని ఫ్రెష్గా ఉంచుతారా అనేది చూడాలి. 3.5 ఓవర్లు ఎవరు వేస్తారనేది చూడాలి. ఈ 3.5 ఓవర్ చాలా ఇంపార్టెంట్. న్యూ బాల్ వచ్చిన తర్వాత న్యూ బాల్ వల్ల 2 రకాలు జరుగుతుంది. కొన్నిసార్లు న్యూ బాల్తో మీ వికెట్ వస్తుంది. న్యూ బాల్ హార్డ్గా ఉంటుంది కాబట్టి మీకు షార్ట్స్కి మోర్ వాల్యూ వస్తుంది, ఎందుకంటే బౌండరీలు ఎక్కువ వచ్చే అవకాశం. న్యూ బాల్ చాలా వేగంగా పరిగెడుతుంది బౌండరీ, అలాంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో న్యూ బాల్ వల్ల మనకి కొంత అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి ఉంది. హెవీ రోలర్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే న్యూ బాల్తో మనకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇంగ్లాండ్కి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే 35 రన్స్ ఆర్ నాట్ టూ మచ్. నాకు ఒకటేమనిపిస్తుంది అంటే, ఈ సిరీస్ మొత్తంలో కూడా రోలర్ ఆర్ వాట్ ఎవర్ క్లౌడ్ కండిషన్స్, పిచ్, గ్రీన్ పిచ్, బ్రౌన్ పిచ్, ఏవైనా సరే మనం ఓడిపోయిన ప్రతి మ్యాచ్లో కూడా, అంటే ఓడిపోబోతున్నా లేకపోతే గెలుస్తామో ఈ మ్యాచ్లో కూడా మనం ఒక 50 రన్స్ షార్ట్ ఏమో అనిపించింది. మీకు అది హెడింగ్లీలో అయినా చూడండి, లార్డ్స్లో అయినా చూడండి, ఇక్కడ మరొక 50 రన్స్ చేసి ఉంటే మనం గెలిచేవాళ్ళం. 50 రన్సా, లేకపోతే ఆ 50 రన్స్ లేకపోయినా మనకి వికెట్లు ఇవ్వగల ఒక స్ట్రైక్ బౌలర్ని, ఒక ఎక్స్ట్రా బౌలర్ని మిస్ అయ్యామా, ఇక్కడ మన 4th సీమర్ని మిస్ అయ్యామా, ఇంకో చోట కుల్దీప్ని మిస్ అయ్యామా, ఇలాంటి ఒక సందేహాలు అయితే మనకి ఉన్నాయి. సో చాలా 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 విషయాలు మాట్లాడి, ఈ సిరీస్ డ్రా అయినా లేకపోతే ఇంగ్లాండ్ 3-1తో గెలిచినా, ఏం చేసినా కూడా మనం మాట్లాడుకోవాల్సిన టాకింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈరోజు మ్యాచ్ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. చాలా చాలా మనం నేర్చుకోవాల్సిన గుణపాఠాలు, మనం చేసిన తప్పులు, ఇంకా భవిష్యత్తు అనేది యంగ్ టీమ్ ఇది, వీళ్ళు ఇంకా మార్చుకోవాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. అవన్నీ మ్యాచ్ తర్వాత మాట్లాడాలి. ప్రస్తుతం
ఇప్పటికి సెలవు. మళ్ళీ మ్యాచ్ ఫలితం తర్వాత గెలిస్తే చాలా ఆనందంగా, ఓడిపోతే కొంచెం బాధగా, ఎక్కువ బాధ లేదు. ఎందుకంటే దిస్ ఈజ్ ర్యాంక్ టీమ్. వీళ్ళ దగ్గర నుంచి మనకి మొదటి నుంచి చెప్తున్నా కదా, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. దే హ్యావ్ డన్ వెల్, యాక్చువల్లీ దే హ్యావ్ డన్ వెల్. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ మ్యాచ్ వీళ్ళు ఓడిపోయిన, సిరీస్ ఓడిపోయిన 3-1తో కూడా దే హ్యావ్ డన్ వెల్. ఎందుకంటే ఫలితం ఎప్పుడు కూడా అంటే రిజల్ట్ బట్టి మనం అంచనా వేయకూడదు. దే ఫౌట్ వెల్. దే ఆల్మోస్ట్ వన్ ఆల్ ద 3 మ్యాచెస్, దట్ దే ఆర్ గోయింగ్ టు లూజ్. ఈ రోజు కూడా ఓడిపోతారని అనుకోవాలి, మరి గెలుస్తారని ఆశలు తక్కువ. గెలిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు దే ఫౌట్ వెల్ కదా.